ఎస్ సార్, కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ చాప్టర్ గ్లోబల్ సెట్టింగ్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత ఏంటి? గ్లోబల్ సెట్టింగ్స్. సో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేద్దాము. మీకు రఫ్గా చెప్తాను ఎక్స్ప్లెనేషను. తర్వాత ఈ సెట్టింగ్స్ అన్ని గ్లోబల్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఐ మీన్ డాక్యుమెంట్ పోస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. ఓకే, చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్. సో గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి? గ్లోబల్ సెట్టింగ్స్. సో గ్లోబల్ సెట్టింగ్స్ ఏమంటారంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు గ్లోబల్ సెట్టింగ్స్. వీటిలో చాలా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఇలా చాలా ఉంటాయి. వీటిని ఏమంటారంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిన తర్వాత. సో పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ సెట్టింగ్స్? గ్లోబల్ సెట్టింగ్స్ ఈజ్ నథింగ్ బట్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. పిల్లర్స్ ఇవన్నీ కూడా ఎస్ఏపికి ఒక పిల్లర్ లాంటిది అనమాట ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అన్నీ కూడా. అందువల్ల దీన్ని ఏమంటారంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏముంది చూడండి. ఫస్ట్ వన్ ఏముంది? డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్, ఏదైనా ఒకటి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? OB29. OB29 ద్వారా చేద్దాం. 1 minute. మీకు 1 more డాక్యుమెంట్ ఉండాలి, చెక్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? వెళ్ళండి. సో ట్రాన్సాక్షన్ కోడ్ OB29. OB29 is the transaction code. సో ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, పాత్ ద్వారా వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్ళండి. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఎలాబరేట్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. చూసారా ఇక్కడ ఉంది, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, టీ కూడా ఎలా చెక్ చేస్తారు చూడండి. టీ కోడ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, IMG, డిస్ప్లే కీ, IMG యాక్టివిటీస్. లాస్ట్ 4 digits OB29 is the ట్రాన్సాక్షన్ కోడ్. మీరు కమాండింగ్ ఫీల్డ్ లో OB29 ఇచ్చినా కూడా ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ ది IMG డాక్యుమెంట్. చూసారా, IMG యాక్టివిటీ డాక్యుమెంట్. దీనిపైన క్లిక్ చేస్తే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి అనేది మొత్తం వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. నేను మీకు నోట్స్ ఇస్తాను, ఇక్కడ నుండి చేస్తాను, కాపీ చేస్తాను. చాలా లెంతీగా ఉంటుంది, అంత అవసరం లేదు, క్లారిటీగా. సో ఇక్కడ నుంచి ఇస్తాం అనమాట. ఓకే, క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ V3 తీసుకోండి. V3 కంటిన్యూ. సో మన ఇండియన్ కంపెనీ అయితే కనుక V3 తీసుకుంటాం.
మన ఇండియన్ కంపెనీ అయితే మీనింగ్ ఏంటి, V3 వేరియంట్ ని తీసుకుంటాం. లేదు మన ఇండియన్ కంపెనీ కాదు, కొన్ని వేరే కంట్రీ అనుకోండి, ఫారెన్ కంట్రీస్ అనుకోండి, K4 వేరియంట్ తీసుకుంటాం. ఇండియన్ కంపెనీస్కి ఏంటి, V3 వేరియంట్ తీసుకుంటాం. ఏంటి V3 వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. April 1st నుండి స్టార్ట్ అవుతుంది. April 1st కదా, ఇప్పుడు ఏమని చూడండి, April 1st to March. మామూలుగా క్యాలెండర్ ఇయర్ January 1st నుండి స్టార్ట్ అవుతుంది. మనం SAPలో ఉన్నాం అంటే ఏంటి, ఫైనాన్స్. FICO అంటే రిలేటెడ్ టు ది ఫైనాన్స్ కి సంబంధించింది. కాబట్టి మనము ఏప్రిల్ నుండి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఓకే, January 1st మంత్. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం April is the first month. April is the first month. ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. April 1st నుండి March 31st వరకు ఉంటుంది. అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ చూపించిన ఎక్కడ ఉన్నాయి, అదిగో 4 స్పెషల్ పీరియడ్స్ అన్నారు. వీటిని ఏమంటారంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. రైట్ సైడ్ చూడండి, 12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. అంటే 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 4 ఉన్నాయి. 4 అంటే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు వీటిని. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే ఒక గ్రేస్ పీరియడ్ టైప్ అన్నమాట ఇది. వీటిని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 ఉంటాయి. క్లియర్ కదా, 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. V3 వేరియంట్. V3 అనేది స్టాండర్డ్. మనం V3ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మనం ఓన్ గా V3 ఎలా ఉందో అదే విధంగా 1 more వేరియంట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. V3 ద స్టాండర్డ్ బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు, సెలెక్ట్ చేయండి దాన్ని V3ని. పైన కాపీ అన్నట్టు చూడండి, పైన కాపీ యాజ్ క్లిక్ చేయండి. సో V3 రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి, ఫస్ట్ లెటర్ ఇవ్వండి, V ఇవ్వండి. P అంటే పోలో, V అంటే వేరియంట్, V ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. PV ఆల్రెడీ యూజ్ చేశారంటే ఎవరో. PO ఇవ్వండి. PO ఎంటర్ చేయండి. PO లేదు, అందువల్ల తీసుకుంది. కాపీ ఆల్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ, 28 ఎంట్రీస్ కాపీ అని కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి ఒకసారి. సేవ్. ఓకే, ఏం చేసాం మనం, V3 వేరియంట్ ని కాపీ చేసి PO అనే ఒక వేరియంట్ ని క్రియేట్ చేసుకున్నాం. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, PO. మీ కంపెనీ కోడ్ కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, PO. April 1st నుండి March 31st వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. మీ పోస్టింగ్ పీరియడ్ V3 ఉపయోగించుకోవచ్చు. మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. V3 ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా, స్టాండర్డ్, అది ఉపయోగించుకోవచ్చు. లేదంటే మనం ఓన్ గా కూడా ఒక వేరియంట్ ని ఉపయోగించుకోవచ్చు మన కంపెనీ కోడ్. ఓకే, PO అనేది క్రియేట్ చేసుకున్నాం. PO సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ చూడండి. పీరియడ్స్ లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మనకి ఫస్ట్ ఎక్కడ ఉంది చూడండి, రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ రండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ పైన ఉంది PO. పైన చూడండి, PO మనం క్రియేట్ చేసుకుంది. PO April to March
4 special periods. Number of posting periods 12 ఉన్నాయి. 1 month is equal to 1 posting period. Special posting period అంటే ఇది స్పెషల్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, టోటల్ గా 16 ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ కిందకి రండి. మంత్ చూసారా 1 2 3 4 ఉంది. మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సెలెక్ట్ చేయండి. చూడండి ఏప్రిల్ అనేది మనకి ఫస్ట్ పీరియడ్ అవుతుంది. రైట్ సైడ్ పీరియడ్ 1 చూసారా, పీరియడ్ దగ్గర అదిగో ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్, మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్, జూలై ఫోర్త్ పీరియడ్, అట్లా ఉంటుంది అనమాట. సో ఇది పోస్టింగ్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. మన ఇండియాలో ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే 2024 ఏప్రిల్ 1 కి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. 2025 మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. 24 ఏప్రిల్ 1 నుండి 25 మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. అందువల్ల నెక్స్ట్ ఇయర్ మార్చ్ అనేది 12 అవుతుంది. చూసారా? తర్వాత ఇయర్ షిఫ్ట్ అన్నాడు, -1 ఇవేంటి ఇయర్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2 years లో ఉంటుంది. అంటే 2024 లో స్టార్ట్ అయ్యి 2025 మార్చ్ కి ఎండ్ అవుతుంది. అందువల్ల దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇవన్నీ జీరోస్ ఉన్నాయి, బట్ ఓన్లీ ఇయర్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఫైనాన్షియల్ ఇయర్ 2 years లో రన్ అవుతుంది. దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. సో మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1 కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అంటే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ 4th month, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 1st month. క్లియరా కదా? ఎస్ క్లియర్ సార్. బట్ నాన్ కామర్స్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇది ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 13 నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్. అంటే మనకి 12 పీరియడ్స్ ఎప్పుడైపోతాయి మామూలుగా, నెక్స్ట్ ఇయర్ మార్చ్ అయిపోతాయి. తర్వాత నుండి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఏప్రిల్ నుంచి, సో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 పీరియడ్స్ స్పెషల్ పీరియడ్ సార్ మనకి. అవును, ఓకే చూపిస్తాను. మీరు అడిగారు కదా, లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్ చూడండి. పీరియడ్ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. చూస్తారు ఇక్కడ ఎవరో అడిగారు, పని చేయండి. చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి. పీరియడ్ 1 అంటే 4th పీరియడ్ ఏప్రిల్ అవుతుంది. పీరియడ్ 2 మే. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ ఉన్నాయి 1 2 3 4 ఉంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం క్యాలెండర్ ఇయర్ ప్రకారం మే అనేది 5th పీరియడ్. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం జూన్ 3rd month 3rd పీరియడ్. యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 6th పీరియడ్ జూన్. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 4th పీరియడ్ జూలై. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 7th. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అని అడిగారు. కిందకి రండి, కొంచెం లైట్ గా డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, ఎవరు అడిగారు కదా? క్లియర్ కదా? ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. టోటల్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినది. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ అవైలబుల్ ఇన్ SAP? టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్, 12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. ఇవి 4 ఉండాలనే లేదు, డిపెండ్స్ ఆన్ ది కంపెనీని బేస్ గా చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. క్లియర్ కదా? సార్ క్లియర్ సార్. ఇది ఓన్లీ ఇండియన్ కంపెనీ కదా సార్? ఎనీ కంట్రీకి సేమ్ అప్లికబుల్ సార్? ఇండియన్ కంపెనీ. ఓకే సార్. ఓకే, క్లాస్ కంప్లీట్ అవనివ్వండి. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ ఇండియన్ కంపెనీ. సో కంప్లీట్. సో ఇది మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. V3 వేరియంట్ ని మనం స్టాండర్డ్ గా ఉంది సిస్టమ్ లో, దానిని ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఓన్ గా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ కంపెనీ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. కంపెనీ కోడ్ కి మనం ఫిజికల్ ఇయర్ అనేది క్రియేట్ చేయాలి, అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. లింక్డ్ బిట్వీన్. సో మనం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం, బట్ మనకి తెలుసు మనం క్రియేట్ చేసామని. మన సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, SAP సాఫ్ట్వేర్కి ఎలా తెలుస్తుంది? అసైన్ చేయాలి. సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్.
ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. వెళ్ళండి, సేమ్ పాత్ అక్కడే ఉంటుంది చూడండి. జస్ట్ బ్యాక్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో టెక్నాలజీస్. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? పిఓ ఇవ్వచ్చు. లేదంటే స్టాండర్డ్ ఏంటి? V3ని కూడా తీసుకోవచ్చు. కింద కొంతమంది చూడండి V3 అసైన్ చేశారు, చూసారా? V3 స్టాండర్డ్ ఎవరు చేశారు? రాజు కంపెనీ అంట. V3 కూడా అసైన్ చేయొచ్చు. స్టాండర్డ్ లేదు, మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటామంటే చేసుకోండి, నో ఇష్యూ. సో మనం ఓన్గా క్రియేట్ చేస్తాం కదా. పిఓ అనేది అది ఇద్దాం. పిఓ ఇవ్వండి. పిఓ ఎంటర్. ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది. లాస్ట్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది, చూసారా? ఎర్రర్ కాదు ఇది, జస్ట్ క్యారీ ఫార్వర్డ్. మీకు సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ చేయండి. వేరే వాళ్ళు యాడ్ చేయలేదు ఇక్కడ, అందువల్ల ప్రాబ్లం. ఎంటర్ సేవ్. మళ్ళీ ఎంటర్ కొట్టేసారు మీరు. సేవ్ బటన్ హైలైట్ అయింది, మళ్ళీ కొట్టండి, ఏం కాదు. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ కొట్టండి స్లోగా. వెయిట్. చూసారా? సేవ్. ఎంటర్ కొడుతూ ఉండండి, సేవ్ బటన్ హైలైట్ అవుతుంది మీకు. సేవ్. ఎంటర్ ఇవ్వండి. టిఆర్ జనరేట్ అవుతుంది, ఎంటర్ ఇవ్వండి. టిఆర్ జనరేట్ అయింది. కంటిన్యూ చేయండి. సో మనం ఏం చేసాము? ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ సపరేట్ గా చెప్తాను, చాలా టైం తీసుకుంటుంది. ఎక్స్ప్లెనేషన్ తో పాటు చెప్తే బోర్ అనిపిస్తుంది కొంచెం. సో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇంతకుముందు మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ ఏం చేస్తున్నాము? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. OBBO. వెళ్ళండి, మీకు ఏంటో చెప్తాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటో చెప్తాను. OBBO. ఎంటర్ కొట్టండి, ఏం కాదు. ఎంటర్ చేయండి. సేవ్ అయిందా లేదా? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్స్ లోకి వెళ్ళండి. డిఫైన్ వేరియంట్ ఫర్ అదే కరెక్ట్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ OBBO ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ వెళ్ళండి. ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. PV ఇవ్వండి. P అంటే అగైన్ P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ పోలో. సో పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? మనకి టోటల్ గా ఎన్ని ఉన్నాయి మంత్స్ అనేవి? 12 పోస్టింగ్ పీరియడ్స్. ఆ పీరియడ్స్ అన్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము యాజ్ పర్ SAP టెర్మినాలజీ. దానికి మనకి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఎంటర్. సేవ్.
పిఓ పివి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. కంటిన్యూ. క్లియర్ కదా? జస్ట్ గో బ్యాక్. కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో అక్కడే ఉంటుంది. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. వెళ్ళండి. అసైన్ వేరియన్స్ సేమ్ పాత్ కింద ఉంది. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్ ఓబి. ఐఎమ్ సారీ, ఎక్కడికి వచ్చాము? ఐఎమ్ సారీ, మనం ఫోర్త్ కాన్ఫిగరేషన్ చేయాల్సింది. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓకే ఓబి 52 కదా. సారీ, వెళ్ళండి. ఓబి 52 ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని ఉంటుంది చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అది ఓబి 52. ఎగ్జిక్యూట్ చేయండి. ఓబి 52 నిబెంటర్స్కి వెళ్ళండి. మనం ఏం క్రియేట్ చేస్తాము వేరియంట్? మీ కంపెనీ కోడ్ పిఓ ఇవ్వండి. పిఓ అండ్ పివి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. నెక్స్ట్ ట్యాప్ పైన క్లిక్ చేయండి. ట్యాప్ తీసుకోండి. ఏ ఉంది కదా, ఏ అక్కడ కర్సర్ ఉంచండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది? వ్యాలిడ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్. వ్యాలిడ్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. అలా కాదు, అసెట్స్ కి మాత్రమే కావాలంటే ఏ తీసుకుంటాం. ఏ అంటే మీనింగ్ ఏంటి? అసెట్స్. డి అంటే కస్టమర్స్. కే అంటే వెండర్స్. ఎం అంటే మెటీరియల్. జి అంటే ఎం అంటే మెటీరియల్. ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్. వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇలా 5 ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే మనం చేసే కాన్ఫిగరేషన్ అనేది ఆల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ కి అప్లికబుల్ అవుతుంది ప్లస్ తీసుకుంటే. సో ప్లస్ ఇవ్వండి. సో ఫ్రమ్ పీరియడ్ అనొచ్చు. అక్కడ ఏం అవసరం లేదు. పీరియడ్ ఫ్రమ్ అన్నట్టు చూడండి. పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ 1 ఉంది చూసారా? అంటే 1 ఇవ్వని చెప్తాను. 1 ఇయర్ 2024 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. దీన్ని ఏమంటాము? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఎస్ఐపిలో ఎలా ఉంటుందంటే ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ మంత్ కంప్లీట్ అయిపోవాలి, యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడ నేను 1 to 12 ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటి? 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాను. 12 పీరియడ్స్ ఫస్ట్ మంత్ నుండి 12 పీరియడ్స్ వరకు ఓపెన్ చేసేసాను. కానీ కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుంది? ఏ మంత్కి ఆ మంతే ఓపెన్ చేస్తారు. ఇక్కడ నేను 12 పీరియడ్స్ ఓపెన్ చేశాను. అలా కాకుండా ఓన్లీ ఫస్ట్ మంత్ ఓపెన్ చేయాలనుకోండి 1 and 1 ఇస్తాం. 1 ఇవ్వని చెప్తాను. 2 తీసేయండి. అక్కడ ఫస్ట్ పీరియడే ఓపెన్ చేస్తాను. అలా కాదు, నేను 2 పీరియడ్స్ ఓపెన్ చేస్తాను. 2 ఇవ్వండి. 2 దగ్గర 2 అంటే 1 నుండి ఓన్లీ 2 సెకండ్ పీరియడ్ వరకే ఓపెన్ చేస్తాను. అంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి అలౌ చేస్తాం అనమాట. సో అట్లా ఏ మంత్ ఆ మంత్ చేస్తారు. కొంచెం లేదు 12 ఇచ్చేసాం అనుకోండి, 12 ఇవ్వండి. 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేస్తాం. నెక్స్ట్ 2024 ఇవ్వండి. 2024 కాదు, 25 కదా బాస్. 25 ఇవ్వండి. అక్కడ 2025 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? 13 ఫ్రమ్ పీరియడ్ ఫ్రమ్ దగ్గర 13 ఇవ్వండి. 13 2025 16 ఇవ్వండి. 2 పీరియడ్ దగ్గర 16 అంటే సేవ్. ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వండి. లాస్ట్లో ఇంకోటి ఉంది కదా, అక్కడ కూడా ఇయర్ ఇవ్వండి.
ఇయర్ 2025 ఇవ్వండి. వెయిట్ లేదు, ఏం అవసరం లేదు. అయ్యో రెడీ ఇచ్చేయచ్చు మీరు అక్కడే. 25 ఇవ్వండి, 2025. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. కంటెంట్ చూసారా, వీటిని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. ఇది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేయాల్సి వస్తే మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఈసీసీ సర్వర్లో S4 HANAలో వన్ మోర్ ఇంకోటి కూడా యాడ్ అయి ఉంటుంది. కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి, అది రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం లేదు, ఓన్లీ చూడండి ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ మాత్రమే ఉంది. ఫ్రమ్ పీరియడ్ 2 ఉంది చూసారా, ఫ్రమ్ పీరియడ్ 2 ఉంది. దాని తర్వాత ఏముంది? ఫ్రమ్ పీరియడ్ 1 ఉంది, దానికన్నా ముందు బిఫోర్. ఇక్కడ ఫ్రమ్ PR1 ఉంది. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇలా కాకుండా S4 HANAలో ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది. ఫ్రమ్ PR1, ఫ్రమ్ PR2, తర్వాత ఫ్రమ్ PR3 కూడా ఉంటుంది. ఇక్కడ లేదు. S4 HANAలో ఇంకొక ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది. అంటే కంట్రోలింగ్ సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఎక్స్ట్రాగా ఒక ఫీచర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు. మిగతాదంతా సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ ఉండదు. ఈసీసీ S4 HANA ఒక పీరియడ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు అంతే. అంటే ఇక్కడ ఓన్లీ మనం ఏమి ఇచ్చాము? 1 to 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తాం, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. అలాగే కంట్రోలింగ్ కి సంబంధించిన కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కాస్ట్ ఎలిమెంట్స్ ఇలాంటివి, వాటికి సంబంధించింది కూడా ఓపెన్ చేయడానికి ఎక్స్ట్రా ఆప్షన్ అనేది యాడ్ చేశారు. ఓకే, ఎంటర్ సేవ్. సేవ్ అయిపోయిందా? సేవ్. జస్ట్ గో బ్యాక్, వెయిట్. ఇక్కడ చూడండి, ఏ ఉంది చూసారు, కిందకి రండి. ఏ ఎక్కడ చూడండి, సెలెక్ట్ చేయండి. అది ఏ లైన్ సెలెక్ట్ చేయండి మొత్తం. అది కదా అక్కడ సెలెక్ట్ అంటే ఫస్ట్ లో DKMS వరకు సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. మీరు ఎంటర్ ఇవ్వకండి. ఎంటర్ ఇవ్వకుండా 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ చేయొద్దు, జస్ట్ రిమూవ్ చేసేయండి. PO PV అన్నిటికీ ఇవ్వాలి. ADKMS అని తెలుసు కదా. ఏ అంటే SS, D అంటే కస్టమర్, K అంటే వెండర్, S అంటే GL అకౌంట్స్, M అంటే మెటీరియల్. ఇయర్ కూడా మార్చండి. ఇయర్స్ 2024 ఇవ్వండి. 24. ఇవి కూడా రిమూవ్ చేసేసి ఎంటర్ ఇవ్వకుండా 2025 ఇవ్వాలి. ఇవన్నీ మిగిలినవన్నీ 2025 ఇచ్చాను అన్నిటికీ. ఓకే, ఎంటర్ సేవ్. ADKMS కూడా చేయండి. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. డేటా వాస్ సేవ్. ఓకే, సో ఇదేంటిది? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఓకే, every month we need to take approval from the specific manager and close the current period and open the next period. గుర్తుపెట్టుకోండి,
every month end we need to take approval from the specific manager. మీ టీమ్ లీడర్ తో మీరు అప్రూవల్ తీసుకోవాలి. క్లోజ్ ది ప్రజెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ SAP FICO consultant or S/4HANA simple finance consultant. This is called one kind of the month ending activity. ఇది one kind of the month ending activity అంటుంది. ఈ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటని చెప్తారు, అడిగినప్పుడు చెప్పాలి. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్ అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ అండ్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఎందుకు ఈ పీరియడ్స్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము? పీరియడ్ ని ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ మంత్వి. ఇప్పుడు ఈ మంత్ లో ఉన్నారు, మీరు 6th month లో ఉన్నారు క్యాలెండర్ ప్రకారం. ఓకే, ఎనివే ఏదో ఒక మంత్ లో ఉన్నారు మీరు. ఆ పీరియడ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసి ఉండాలి. ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే డాక్యుమెంట్స్ పోస్ట్ చేయలేరు. మనం కంట్రోల్ చేస్తాం, బ్యాక్ ఎండ్ నుండి ఎండ్ యూజర్స్ ని కంట్రోల్ చేస్తాం. Open and close posting period is controlled by the document entry postings or accounting entry postings. Open and close posting period ఏం చేస్తుంది? Controlled by the document entry postings or accounting entry postings. Clear కదా? Next concept, next one చూడండి ఏముంది. టోటల్ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి మనకి? 12 posting periods. 1 month is equal to 1 posting periods. Special posting periods 4 ఉన్నాయి. టోటల్ గా 16 posting periods ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్టింగ్స్, ఆడిటర్ కరెక్షన్స్. ఓకే, ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఒక్కోసారి వర్క్ చేయలేరు ప్రాపర్ గా, లేట్ అవుతుంది, ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఏం చేయాలి ఇక్కడ? కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OBBP ట్రాన్సాక్షన్ కోడ్ సేమ్ పాత్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or map into our company code. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ కి తెలియాలి కదా, మీ కంపెనీ కోడ్ తెలియాలి. తెలిస్తేనే ప్రాసెస్ అనేది చేయగలుగుతుంది. మనం కాన్ఫిగరేషన్ చేసాం, అది ఎవరికి చేసాము? మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. ఒక ఆబ్జెక్టివ్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ని ఆబ్జెక్టివ్స్ అయినా అవ్వచ్చు. కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, we will assign or mapping to our company code. బిగినర్స్ ఇలా ఉంది, మనం కంపెనీ కోడ్ ఎక్కడ అసైన్ చేయలేదు, మీరు గమనించారో లేదో. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అసైన్మెంట్ అవుతుంది ఆటోమేటిక్ గా. క్లియర్ కదా? అది బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్. assign company code to ఇక్కడ assign company code to ఉందా? OBBP ఉందా? ఎగ్జిక్యూట్ చేసేయండి. assign variant to company code OBBP వెళ్ళండి. ఎవరో చేస్తున్నా చూడండి, ఇది ఒక ఎర్రర్ అండి. ఇది ఒక ఎర్రర్ కాదు, మీ డేటా లాక్ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరన్నా
సేమ్ టీ కోడ్ క్లాస్ జరుగుతున్నప్పుడు మీరు చేయకండి, చేస్తే ఎర్రర్ వస్తుంది. సేమ్ టీ కోడ్ మల్టిపుల్ పీపుల్ వాడుతుంటే ఏమవుతుందంటే ఇట్లా ఎర్రర్ ఫామ్ అవుతుంది. క్లాస్ జరుగుతున్న టైంలో వినండి, క్లారిటీగా వినండి. తర్వాత వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో చూసి మీరు చేసుకోండి కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకేనా? ఒకసారి పని చేయండి. ఎస్ అనండి, ఎస్ అనండి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ SM12 న్యూ సెషన్ ఓపెన్ చేశారా? SM12కి వెళ్ళండి. SM12 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SM12. యూజర్ నేమ్ రిమూవ్ చేసండి. అక్కడ ఎంటర్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ చేసినా ఓకే. సో లాక్ డేటాను రిమూవ్ చేస్తున్నాం మనం. అవన్నీ సెలెక్ట్ చేయాలి. ఎలా చేస్తాము? క్లిక్ చేయండి అక్కడ. కరెక్ట్. ఓకే, 1 క్లిక్ తోటి కార్నర్లో క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. క్లిక్ చేశారు కదా, డిలీట్ చేసేయండి. ఎస్, క్లోజ్ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేసి ఆ సెషన్కి వెళ్ళండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ నుంచి రావాలి. తీసుకోండి. ఇక్కడ లాక్ అయింది కదా డేటా. బ్యాక్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. SN వేరియంట్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీ పొజిషన్ గివ్ యువర్ కంపెనీ కోడ్. వేరియంట్ రైట్ సైడ్ వేరియంట్ ఉంది చూసారా, ఇక్కడ ఇవ్వాలి. మన వేరియంట్ ఏంటి? PO PV. ఇది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. మీకు గుర్తులేదు, ఏం చేస్తారు? మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మీకు గుర్తులేదు, ఏం చేస్తారు? క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్, డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. ఫైండ్ ఆప్షన్ చూసారా, పైన ఫైండ్ ఉంటుంది. PO ఇవ్వండి చెప్తాను. PO అండ్ 2 స్టార్స్ ఇవ్వండి. ఎంటర్. కాలేదా? ఓన్లీ PO ఇవ్వండి, వస్తుంది. ఓన్లీ PO ఇవ్వండి. కొన్ని స్టార్స్ రిమూవ్ చేసేయండి. రావట్లేదు. మనం ఇచ్చేసాం కదా ఆల్రెడీ, అందులో రావట్లేదు. అక్కడ రిమూవ్ చేసేసిస్తే వస్తుంది అనమాట. క్లోజ్ చేయండి. ఇక్కడ ఇచ్చేసాం కదా ఆల్రెడీ, అందులో తీసుకోవట్లేదు. తీసేయండి చెప్తానా, తీసేసి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. PO PV ఇవ్వండి. కానీ ఫైన్ క్లిక్ చేయండి. PO PV ఇవ్వండి. టోటల్ ఇవ్వండి. టోటల్గా కంటిన్యూ చేయండి. టోటల్గా ఇవ్వాలి. ఓకే, PO PV లేదంటే టైప్ చేసినా కూడా మనకు కనిపిస్తుంది. ఇవ్వండి, సేవ్ చేసేయండి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అంటాం. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ చూడండి. పోలో టెక్నాలజీస్. క్లియర్ కదా? సేవ్. పోలో టెక్నాలజీస్. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్. సో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసే టైంలో చాలా ఉంటాయి ఫీల్డ్స్, చాలా ఫీల్డ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అంటే రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అని, సెగ్మెంట్ అని చాలా ఉంటాయి. సో అంటే ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ ఫామ్ అవుతుంది, ఎంట్రీ పోస్ట్ అవుతుంది అనే దానికోసం మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్డ్ బై ఎండ్ యూజర్ ఫీల్డ్స్.
Field, what is mean by field status variant? Field status variant is controlled by end user fields during the accounting entry posting. Field status variant is controlled by end user fields during the accounting entry posting. At the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional అనేది కాన్ఫిగర్ చేయడానికి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎండ్ యూజర్ ఫీల్డ్స్. లేదంటే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, నౌ అవర్ టార్గెట్ ఈస్ వీ వాంట్ టు క్రియేట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి. సో ఇక్కడ ఫీల్డ్స్ పైన ఫీల్డ్స్ చూడండి, ఫీల్డ్స్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కనిపిస్తుందా? లాస్ట్ 4 డిజిట్స్ OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్. మీరు టీ కోడ్ కూడా వాడొచ్చండి డైరెక్ట్గా. ఓకేనా, కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇవ్వండి, అవసరం లేదు, అవసరం ఇక్కడే ఉండండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయండి. $001 సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. కాపీ యాస్ 001 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ PO ఇవ్వండి. FV అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని అంటాం. రైట్ సైడ్ 001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. POLO ఫీల్డ్ స్టేటస్ ఫర్ పోలో. ఎంటర్ చేయండి. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 42. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. సో మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? POFV. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి అంటే మీరు ఇలా చెప్పకూడదు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్, ఎలా కంట్రోల్ చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ దాని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, G001, G001, G003, G004, G005 ఇవన్నీ ఉన్నాయి. S4 HANA కూడా అలాగే ఉంటుంది. S4 HANAలో ఒకటి ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంటుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫీల్డ్ అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫీల్డ్ లాస్ట్ లో ఉంటుంది. కంప్లీట్ డౌన్ వెళ్ళిపోండి. అంటే కంట్రోలింగ్ కూడా మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇవన్నీ లాస్ట్ లో ఉంటుంది, ఇక్కడ ఉండదు, ECCలో ఉండదు, S4 HANAలోనే ఉంటుంది. అది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ SCCC ఉంటుంది. దాన్ని ఏమంటారు? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎక్స్ట్రా ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ మనం G001, G003 ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది? అసైన్మెంట్ నంబర్, టెక్స్ట్, సర్ప్రైజ్, ఆప్షనల్, రిక్వైర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆప్షనల్లో ఉంది, టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షనల్లో ఉంది. రిక్వైర్డ్ లో పెట్టండి, అది రిక్వైర్డ్ లో ఉంచని చెప్తాను. సో రిక్వైర్డ్ లో ఉంది అంటే ఏంటి? ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇస్తేనే ఆయన అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు.
లేకపోతే డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేయలేడు. మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తేనే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎందువల్ల? టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో చేసాం, మనం కాన్ఫిగర్ చేసాం బ్యాక్ ఎండ్ లో. అలా కాదు, ఆప్షనల్ లో ఉంచేయండి, ఆప్షనల్. సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా డాక్యుమెంట్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? సేవ్ చేసేయండి. ఓపెన్ చేయండి, బ్యాక్ ఇంకా చెక్ చేద్దాం, బ్యాక్ జస్ట్ బ్యాక్ ఇంకా ఉన్నాయి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా చూడండి, చాలా ఉంది. బిజినెస్ ఏరియా లాస్ట్ నుండి సెకండ్ వన్ చూడండి, లాస్ట్ నుండి సెకండ్ వన్. బిజినెస్ ఏరియా కావాలి. ఎగ్జాంపుల్ మనకి మ్యాండేటరీ, ఒక కంపెనీకి 10 బ్రాంచెస్ ఉన్నాయి. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ బ్రాంచ్, అండ్ ఎస్ఏపి టెర్మినాలజీ బిజినెస్ ఏరియా. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, ఏ బిజినెస్ ఏరియా మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాము? వాడు బిజినెస్ ఏరియా ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఎండ్ యూజర్, మనము రిక్వైర్డ్ లో పెట్టిస్తాం. ఏమవుతుంది? బిజినెస్ ఏరియా ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బిజినెస్ ఏరియా అనేది ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా? ఓకే. సో రిక్వైర్డ్ ఉంచుతాం, బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో ఉంచుతాం. బ్యాక్ వెళ్ళండి, సర్ప్రైస్ బ్యాక్ వెళ్ళండి, జనరల్ డేటాకి వెళ్ళండి. జనరల్ డేటాలో కూడా వెళ్ళండి ఒకసారి. టెక్స్ట్ రిక్వైర్డ్ లో ఉంచుతాము, తర్వాత చేంజ్ చేద్దాం. టెక్స్ట్ రిక్వైర్డ్ లో ఉంచాం అంటే టెక్స్ట్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈస్ నథింగ్ బట్ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇట్ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ పైన నేమ్ చూసారా? POFV పైన చూడండి, ఇది మనం క్రియేట్ చేస్తాం. సర్ప్రెస్ కనిపించదు, ఎండ్ యూజర్ కనిపించదు. రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఆప్షనల్ లో ఉంటే ఎంట్రీ అంటే మనం ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. సో అవి ప్రాపర్గా ఇచ్చామా లేదా చెక్ చేసుకోవాలి. అవి ఇస్తే తప్ప మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు అడిషనల్ మెయిల్ ఐడి అడుగుతుంది, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. లేకపోతే ఇంకోటి వేరే ఫీల్డ్ ఉంటుంది, అవి ప్రాపర్గా ఇవ్వాలి, ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? ఇట్లా అన్నమాట. రైట్, బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేసేయండి. సో ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓకే ఫైన్, కంప్లీట్ కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి కదా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది, లేకపోతే ఎలా తెలుస్తుంది కంపెనీ కోడ్ కి? తెలియదు. వెళ్ళండి సేమ్ పాత్. సేమ్ పాత్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. పోలో మీ కంపెనీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? POFV.
అదేనా? ఎంటర్ సేవ్ చేయండి. కంటిన్యూ. పిఓఎఫ్ఈనే కదా డ్రాప్ డౌన్ చేసి అదే చేస్తాం, లేకపోతే తీసుకోదు. పిఓఎఫ్ఈ మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఓకే, సో ఫీల్డ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ చాలా లెంత్, ఇంకా చాలా మినిమం 1 అవర్ పడుతుంది. రేపు చెప్తాను. ఇంకా చాలా ఉంటాయి, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా చెప్పాలి. క్లియర్ కదా ఇంతవరకు? మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుండి నోట్స్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ప్రతి కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే మీకు అర్థం అవుతుంది. వేస్ట్, కోర్స్ నేర్చుకుని కూడా వేస్ట్. క్లియర్ కదా? ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా కొత్త వాళ్ళందరూ కూడా? చాట్ బాక్స్లో ఉంది కదా ఛానల్ ఒకటి పోస్ట్ చేశాను, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. S/4HANA ఏమైనా చేంజెస్ ఉంటే మీకు అక్కడ ఆ ఛానల్ ఫాలో అవ్వండి. క్లియర్ అందరికి? చాట్ బాక్స్ లో ఛానల్ ఒకటి ఉంది కదా, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. S/4HANAకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. బాయ్ సార్, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, రేపు క్లాస్ పెట్టుకుందామా? రేపు ఒక రోజు రెస్ట్ తీసుకోండి, డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రేపు జాయిన్ అవ్వండి. సేమ్ టైమా సార్? రేపు జాయిన్ అవ్వండి క్లాస్. ఓకేనా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.